డాడీ అరే మీరు ఇంకా భోంచేయలేదా? ఏమిటో కొత్తగా అడుగుతున్నావు? నువ్వు లేకుండా ఎప్పుడైనా భోంచేశానా? సారీ డాడీ, కానీ మీరు లేకుండా నేను భోంచేయాల్సి వచ్చింది. ఏమిటి విశేషం? ఎక్కడికి వెళ్ళావు? జస్టిస్ సంజయ్ దేవ్ గారి ఇంటికి వెళ్ళాను. ఏమిటి అక్కడికి నీకు వెళ్ళావు? నన్ను ఒకసారి రమ్మని ఆవిడే టెలిఫోన్ చేసింది. కోర్స్ నాకు వెళ్ళాలని ఉందనుకో, వెళ్ళాను. తేడా వెళ్ళిన తర్వాత భోంచేస్తే కానీ వల్ల కాదని పట్టుపట్టింది. డాడీ ఆవిడ పెద్ద ఆఫీసర్ కదా, ఆవిడే స్వయంగా నా పక్కన కూర్చొని నాకు కొట్టిస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోయాను. ఆహా, తండ్రిని కూడా మర్చిపోయి సంతోషంగా భోంచేసి వచ్చామన్నమాట. సారీ అని చెప్పాను కదా డాడీ, వడ్డిస్తానండి. నీ కడుపు నిండిందిగా, నాకేం అక్కర్లేదు. సరిగ్గా ఆవిడ ఎలాగన్నా డాడీ, నువ్వు తింటే నా కడుపు నిండిపోయినట్టుంది బాబు. ఏమిటో ఉన్నట్టుండి ఆవిడ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకో తెలియదు డాడీ, ఆవిడ్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆవిడ చూపించిన అనురాగం నా జీవితంలో ఇంతవరకు లభించలేదనిపించింది. ఆహా, సరే సరే, పాపం ఆవిడకి నన్ను చూస్తే అలాగే అనిపించిందట. ఆహా, అలాగే? అవును డాడీ, చిన్నతనంలోనే ఆవిడ కొడుకుని ఎవరో దొంగలెత్తుకుపోయారట. ఏమైంది మంచిగా తీసుకోండి. అదేంటండి అప్పుడే చేయి వేస్తున్నారు? ఏమిటో ఆకలిగా లేదు. పోనీ పాలన తీసుకోండి డాడీ, ఈలోగా నేను బట్టలు మార్చుకొస్తాను. ఓకే? ఆల్ రైట్. నీ కొడుకు భోజనం పెట్టి బుజ్జగించి మచ్చిక చేసుకోవాలనుకుంటున్నావా? అబద్ధాలు చెప్పి ఆకట్టుకోవాలనుకుంటున్నావా? చేస్తావు, నువ్వేమైనా చేస్తావు, దేనికైనా తెగిస్తావు. ఓ నోడు నీ భర్తను బానిసం చేయాలనుకున్నావు, ఇవాళ దొంగనే చేశావు. నో, నథింగ్ డూయింగ్. నీ ఆటలేక సాగవు. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ఎవరైనా చూస్తారో? ఏం చూస్తే తప్ప? భార్యాభర్తలు హాయిగా ఆనందంగా ఉన్నారనుకుంటారు. మదన, నీ పెదిమలు చూస్తుంటే కురుక్కు తినేయాలనిపిస్తుంది. మదన, మన పెళ్లి కాకముందు గడ్డి వాముల వెనక చేలగట్ల చాటున గరువు నేల దొరువుల్లో మదన మదన ఉండండి. నేనేమన్నా మనిషిని అనుకున్నారా? అప్పడాలు పిండిని అనుకున్నారా? చిచ్చి, ఇది కళ. ఇంకా నయ్యో, నిజమైతే ఈ పాటికి నా నడుము విరిగి ముక్కలై ఉండేది. అబ్బా, ఏమిటో ఇది బొత్తిగా సరసం లేకుండా. ఆ రోజుల్లో బాపట్ల తాటి తోపుల్లో దూరంగా ఉండండి. మీకే ఊర పిచ్చుకలేహిం తిని పిల్ల తైలం రాసుకుని పిడిరాయిలా తయారయ్యారు. నేనేమో మీకు సేవలు చేసి చేసి అలసిపోయి ఇలా తయారయ్యారు. అబ్బా, నా కాళ్ళు నొప్పెడుతున్నాయండి. ఏమండి, ఆ ధన్వంతరి గారి దగ్గరికి వెళ్ళి మోహిని పిశాచి తైలం తీసుకురండి, కాళ్ళకు పట్టించుకుంటాను. చిచి, నా కర్మ, నువ్వెక్కడ దొరికేవే ఓల్డ్ అండ్ యూస్లెస్ కేస్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.